హాయ్ గైస్, ఈసారి అయితే మాకు పండుగ లేదు, సో నో ఫెస్టివల్ సెలబ్రేషన్. సంక్రాంతి రోజు అమ్మ వాళ్ళ ఇంట్లో డే ఎలా స్పెండ్ చేసామో చూసేయండి. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి ఇంటి ముందు అంతా క్లీన్ చేసుకొని ఈ చిన్న స్పేస్ లో చిన్ని కలర్ఫుల్ ముగ్గు అయితే వేసాను. ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. ఇంకా నేను ముగ్గు వేసేసరికి పొద్దెక్కింది, మరీ పొద్దున్న ఎక్కలే గానీ 9 అయింది. 1.5 hours పట్టింది ఆ చిన్న ముగ్గు వేయడానికి. అమ్మ ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసేసుకొని పూజ కూడా కంప్లీట్ చేసింది. పూజ అయిపోగానే బయట నుంచి పెద్ద పెద్ద డీజే సాంగ్స్ వినిపిస్తున్నాయి. ఎక్కడ అని వెళ్ళి చూస్తే ఇక్కడ మా వెనక బిల్డింగ్ వాళ్ళు టెంట్ వేసుకొని భలే ఎంజాయ్ చేస్తున్నారు ఫెస్టివల్ ని. మా కన్నయ్య అయితే ఆ సాంగ్స్ ని ఎంజాయ్ చేస్తూ డాన్స్ స్టార్ట్ చేశాడు. ఇంకా మా హస్బెండ్ అయితే మూవీకి తీసుకెళ్ళమని అడిగాను. మన శంకర వరప్రసాద్ గారు చిరంజీవి మూవీకి టికెట్స్ బుక్ చేద్దామని చూస్తే ఆల్ సీట్స్ ఫుల్ అంట. సరే ఇంకెప్పుడైనా వెళ్దామని చెప్పి రవితేజ మూవీ భర్త మహాశైలకి విజ్ఞప్తి టికెట్స్ బుక్ చేసుకున్నాం. షో టైమింగ్స్ అయితే నైట్ 7:40కి. ఇంకా అమ్మ అయితే పండుగ రోజు స్పెషల్ గా మటన్ కర్రీ చేసింది. ఇంకా నేనైతే మటన్ కర్రీతో లంచ్ తిన్నాను. ఇంకా మా ఆయన తినేటప్పుడు మా కన్నయ్య అయితే వాళ్ళ డాడీతో ఒకటే ఆటలాడుతున్నాడు. వీపు మీద నిచ్చెనెక్కినట్టు ఎక్కుతున్నాడు. ఇంకా భయపడతాడని చెప్పి భుజం మీద బల్లి పెడితే ఇంకా బల్లితో కూడా బాక్సింగ్ చేద్దామని చూస్తున్నాడు. చూడండి, అస్సలు భయం. తండ్రి కొడుకులు ఇద్దరు అయితే అలసిపోయి పడుకున్నారు. వీళ్ళు ఇలా నిద్రపోతుంటే ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంది. అంతే, ఇంకా బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.